హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. అదేదో ఒక పాట అన్నట్టు స్వరం మారుతోంది అని. సో ఎప్పటికైనా మారాల్సిందే. స్వరం ఒకేలా ఉండడం వల్ల చాలా సమస్యలు వస్తాయి. దేని గురించి చెప్తున్నాను బహుశా మీకు అర్థమై ఉంటుంది. ఆ, తిరుమల లడ్డు గత కొద్ది నెలలుగా, సంవత్సరంగా పదే పదే చెప్పిందే చెప్పి, చెప్పిన అబద్ధాలే చెప్పి, చెప్పిన కథలే చెప్పి, చెప్పిన హరికథలు, చెప్పిన బుర్రకథలు, చెప్పిన కాకమ్మ కథలు అవే చెప్పి 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 జనాల చెవుల్లో సీసం పోసినట్టుగా ఏ వీడియో చూసినా, ఏ పేపర్ చూసినా, ఎక్కడ చూసినా, సోషల్ మీడియా అన్నిట ఇదే 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 అబద్ధం అబద్ధం అబద్ధం. యా తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. సిట్ విచారణ, సుప్రీంకోర్టు. చూడండి, నేను కూడా ఇప్పటికి ఇంకా వదలటం లేదు, దాని గురించే మాట్లాడుతాను. సో అంతగా ఈ ఇష్యూ. సో అయితే ఏమైందంటే, ఇంకొక సామెత ఉండేది, తన దాకా వస్తే తప్ప ఏదీ తెలియదు, తన దాకా వస్తే కానీ ఏదీ తెలియదు అన్నట్టుగా. సరే, ఎవరైతే ఈ ఇష్యూని ఇంత గంభీరంగా, ఇంత భయంకరంగా, ఇంత ఉధృతంగా తీసుకొచ్చి ప్రజల్లోకి చొప్పించాలని చూసి అన్నీ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సో మొత్తం మీద తన దాకా వస్తే కానీ ఏది తెలియదు అన్నట్టుగా. ఇప్పుడు ఆ ఇష్యూని వదిలేద్దాం, దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు, దేవదేవుడు అన్నట్టుగా ఇటీవల మాట్లాడినట్టు నేను వినలేదు, ఎవరో చెప్పారు. ఇలా అన్నారు ఆ పెద్ద మనిషి, దాని గురించి మనం వదిలేద్దాం, ఆ దేవుడు కోట్లు అన్నీ ఉన్నాయి అన్నట్టు. సో తెలిసిందా ఇప్పటికైనా ఎవరితో పెట్టుకున్నారు మీరు, ఏం చేస్తున్నారు ఏమిటి అని? వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం, ఈ భూమి మీద నడయాడిన వ్యక్తి. ఆయన నడయాడిన భూమి మీద మనం పుట్టాం, ఎంత అదృష్టం. అలాంటి ఆయనతోనే ఆటలా? ఇప్పటికైనా గ్రహించారు, సంతోషం. సరే, తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సింది, దానికి ఆయనే మార్గం చూపిస్తాడు, మనం వెయిట్ చేద్దాం.